శంకర్ గారు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ లడ్డు అంశంపైన చర్చ జరపాలని పట్టుబడుతుంటే లేదు మండలిలో చర్చ జరగదని అడ్డుకుంటూ వచ్చి ఆఖరికి అసెంబ్లీలో చర్చ పెడతాం అన్నారు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం ఉండదు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్లే బౌలింగ్ చేసుకొని వాళ్లే బ్యాటింగ్ చేసుకున్నా అందరూ డకౌట్లు అయినట్టుగా ఎవ్వరూ ఆ సబ్జెక్ట్ని సక్సెస్ చేయలేకపోయారు. ఇక్కడ మళ్ళీ అవకాశం ఉంటే మండలిలో కూడా లఘు చర్చ పెడతామని ఒప్పుకొని ఆఖరికి మినిస్టర్ స్టేట్మెంట్తో మొదలు పెడతామని చెప్పడం ద్వారా ఏంటి భయపడుతున్నారా, వెనకడుగు వేస్తున్నారా? చర్చ జరిగితే వారికి వచ్చేటటువంటి నష్టం ఏంటి? ఈశ్వర్ గారు, ఈరోజు శాసన మండలిలో మనం ఒక అనూహ్యమైన పరిణామం చూస్తాం. ఎక్కడైనా శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార పక్షం ఆందోళన చేసింది. ప్రతిపక్షం మాట్లాడకుండా అడ్డుకోవడానికి అధికార పక్షం తరపున నేరుగా శాసనసభ వ్యవహారాల మంత్రి దానికి నాయకత్వం వహించారు. చాలా విడ్డూరం. పయ్యవుల కేసు కొత్తగా శాసన మండలికి రాలేదు. ఆయన ఇంకా మోషన్ రాజు మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ పయ్యవుల కేసు సీనియర్ మెంబర్, ఆయనకి అన్ని తెలుసు. పైగా శాసనసభ వ్యవహారాలు చూస్తున్నారు. అలాంటి ఆయనకి లఘు చర్చలో ఏం జరుగుతుందో, లేకుంటే ఇతర ప్రశ్నోత్తరాల సమయంలో ఏం జరుగుతుందో, శాసనసభ వ్యవహారాల్లో ఏ కార్యక్రమానికి ఏం జరుగుతుందో అంతా తెలిసి ఈ చర్చ జరగకూడదు అనే పట్టుదలకు పోయినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి ఒక నోట్ తీసుకొచ్చి సెక్రటరీ మాకు ఈ నోట్ పంపించారు అని చదివారు. దాన్ని శాసన మండలి చైర్మన్ అది రాంగ్ నోట్, అలాంటిది నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు అని ప్రకటించారు. అంటే మండలి చైర్మన్కి తెలియకుండా శాసనసభ కార్యకలాపాలని నడపడానికి బయట నుంచి ఎవరో ప్రయత్నిస్తున్నారా అనేటువంటి అనుమానం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మండలి చైర్మన్ మాటలను బట్టి. మండలి చైర్మన్ కి తెలియకుండా మండలిలో 150 పేజీలు 150 మందికి సరిపడా ఇంగ్లీష్ తెలుగులో నోట్ రావాలి, దానికి పూర్తిగా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలనేటువంటి రీతిలో ఒక నోటు అది శాసనసభ వ్యవహారాల మంత్రి వరకు వెళ్ళిందంటే దీని మీద ఖచ్చితంగా మండలి చైర్మన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ శాసనసభ మీద శాసన మండలి మీద గౌరవం నిలబడాలంటే మండలి చైర్మన్కి తెలియకుండా శాసనసభ మండలిలో కార్యకలాపాలు జరిగిపోతున్నాయి అంటే ఇది చాలా చాలా కీలకమైనటువంటి అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, నిజంగా బీఎస్సీ సమావేశం నాడు 23వ తారీఖునే బొత్స సత్యనారాయణ ఆ సమావేశంలో ఇలాంటి అనుమానాలు రేకెత్తిచ్చారు. బీఎస్సీలో నిర్ణయం చేస్తున్నారు, సభకి వెళ్ళేసరికి నిర్ణయాలు మారిపోతున్నాయి అంటూ ఆ రోజే ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. లేదు ఈ మనం అనుకున్నాం, బీఎస్సీలో అనుకున్న దాని ప్రకారంగానే చర్చిద్దాం, ఇందులో ఎటువంటి తేడా ఉండదనేట్టు ఆ రోజే పయ్యావుల కేసు బీఎస్సీలో చెప్పారు. కానీ అదే పయ్యావుల బీఎస్సీలో మండలి విపక్ష నాయకుడు రేకెత్తించినటువంటి అభ్యంతరం మీద స్పష్టత ఇచ్చి ఈ రోజు మండలికి వచ్చి ఈ తీరును వ్యవహరించారంటే ఎంతగా ఈ వ్యవహారం మీద దీనికి సంబంధించినటువంటి చర్చ మీద ఎలాంటి కలవరంతో ఉన్నారో, ఎంత కంగారు పడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. నిజానికి షార్ట్ డిస్కషన్ అన్నప్పుడు సహజంగా విపక్ష నాయకుడు చర్చని ప్రారంభిస్తారు, విపక్షం తరపున మాట్లాడతారు, అధికార పక్షం చెప్తుంది. ఇప్పుడు ఇందాకే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు. కానీ ఈ చర్చలో మంత్రితో ప్రారంభిస్తాం, మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత మీరు మాట్లాడండి అని అంటున్నారంటే ఆ చర్చ పేరుతో మంత్రి స్టేట్మెంట్ పేరుతో మొత్తం చర్చనే ఆపేశారంటే ఈ చర్చలో అధికార పక్షం దగ్గర పాయింట్ లేదు, అధికార పక్షం దగ్గర విషయం లేదు అనేటువంటి జనం రాష్ట్రంలో ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అసెంబ్లీలో మనం చూసాం, నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దాంట్లోనే ఎటువంటి క్లారిటీ లేకుండా పూర్తి సత్యదూరమైనటువంటి విషయాన్ని సీఎం నేరుగా సభావేదికగా మాట్లాడేశారు. నిజానికి సభ విషయంలో ఇంత స్పష్టత ఉంటే, ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో కానీ బలం ఉంటే ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి మండలికి వచ్చి విషయం చెప్పాలా, మండలిలో ఆయన బాధ్యత వహించాలి. శాసన మండలికి సీఎం ఎందుకు రారండి? ఒక్కసారి కూడా సీఎం శాసన మండలి వైపు చూడటం లేదంటే శాసన మండలిలో విపక్ష సభ్యుల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎంతగా వ్యతిరేకత ఎదుర్కొంటారనేటువంటి ఆందోళనతో ఉన్నారో స్పష్టమవుతుంది. ఇక అసెంబ్లీలో ఆయన చెప్పిన దాంట్లో హెరిటేజ్కి సంబంధించి నేను ముఖ్యమంత్రిగా ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎటువంటి ప్రొక్యూర్మెంట్ ఎటువంటి సేకరణ జరపకూడదు, ప్రభుత్వానికి ఎటువంటి సరఫరా ఉండకూడదని మేము కుటుంబంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. కానీ అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో 2014 నుంచి 19 మధ్య హెరిటేజ్ స్వయంగా ప్రకటించింది 2020లో. మేము 23 కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువైన మజ్జిగ, నెయ్యి ప్రభుత్వానికి సరఫరా చేశాం, అది కూడా టెండర్లు తీసుకుని ఇతర కంపెనీలతో కలిపి మేము సరఫరా చేశాం అని ప్రకటించింది. అధికారికంగా హెరిటేజ్ ప్రకటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి సభావేదికగా ఆ తీర్పు
మాట్లాడేశారు. ఇప్పుడు అలాంటి మాటలు, అదే తీరును, అలాంటి అభిప్రాయాలే ఈశ్వర్ గారు. ఎస్ క్లియర్ సార్, చెప్పండి ప్లీజ్. అలాంటి మాటలు అదే పద్ధతిన ఇక్కడ కూడా మాట్లాడితే విపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దూరమైనట్టున్నారు. దానికి తోడుగా మొత్తం ఈ ఎపిసోడ్ తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ 2024 సెప్టెంబర్ 18వ తారీఖున స్వయంగా రాజకీయ పార్టీల మీటింగ్ లో తన ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేకెత్తించినటువంటి వివాదం మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. నిజానికి తిరుమల మీద ఏమైనా గౌరవం ఉన్నా, తిరుమల ప్రతిష్ట కాపాడాలనేటువంటి సంకల్పం ఉన్న, తిరుమలలో భక్తుల మనోభావాలు పరిరక్షించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రిలో ఏ కోసాన ఉన్నా ఆయన అలాంటి వివాదాన్ని, అలాంటి సమస్యని రాజకీయ మీటింగ్ లో కాకుండా అధికారులతో సమీక్షించి, అధికారులతో మాట్లాడి అధికారికంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసుండేవాళ్ళు. కానీ ఆయన ఆనాడే రాజకీయ పార్టీ సమావేశంలో, శాసనసభాపక్ష సమావేశంలో ఈ వివాదాన్ని రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశించారే తప్ప తిరుమల పరిస్థితులు చక్కదిద్దాలని కానీ, తిరుమలలో ఎటువంటి అపశృతులు దొరలకుండా, అక్కడ ఎటువంటి అపచారాలు జరగకుండా పరిరక్షించాలనేటువంటి సంకల్పం కానీ ఆయనలో ఏ కోసానా లేదన్నది 2024 సెప్టెంబర్ 18 నాడే స్పష్టమైంది. అలాంటిది ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఈ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సిట్టు రిపోర్టు ఛార్జ్ షీట్ ఇవన్నిటి మీద చర్చ జరుగుతున్నప్పుడు శాసన మండలి వేదికగా చర్చ జరగకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం అనేది అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం. ప్రభుత్వ లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్ గారు, ఇదే మండలిలో చేస్తుంటే, మొన్న అసెంబ్లీలో చేసినటువంటి ఆ ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఆ చర్చ కానీ మండలిలో చేస్తుంటే టీడీపీ ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కదా, ఇంతగా పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఖచ్చితంగా ఈశ్వర్ గారు, మండల్లో విపక్షం ఉంది, నిలదీస్తారు. మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా అధికార పక్షమే పూర్తిగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని అంపైర్ కూడా వాళ్లే అన్నట్టుగా అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అదే ఉద్దేశంతో అక్కడ లఘు చర్చ పేరెట్టినప్పటికీ స్వయంగా సీఎంఏ గంటకు పైగా ఉపన్యాసం చేశారు. చిన్న షార్ట్ డిస్కషన్ అని చెప్పినప్పుడు సీఎం అంత సుదీర్ఘమైన ప్రకటన ఎలా చేస్తారో మరి ఆ రోజు అసెంబ్లీకే తెలియాలి. అట్లా అక్కడేమో ఏకపక్షంగా సాగుతూ మండలిలో మాత్రం సమాధానం చెప్పలేక, ముఖం చెల్లక, ఆన్సర్ లేక, విపక్షాలు సంధిస్తున్నటువంటి వ్యవహారాల మీద తగినటువంటి సమాచారం ఏమీ లేక పక్కదారి పట్టిద్దాం, పక్కదారి వ్యవహారాన్ని దారి మళ్లించేద్దాం, ఎటువంటి చర్చ లేకుండా చేసేద్దాం, మొత్తం మండలినే అడ్డుకుందాం, మండలిలో కార్యకలాపాలు లేకుండా చేసేద్దాం అనేటువంటి దిశలో అధికార పక్షం సాగడం, అందుకు శాసనసభ వ్యవహారాల మంత్రి బాధ్యత వహించడం అన్నది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శాసనసభ వ్యవహారాల మంత్రి ఎప్పుడైనా సరే సభా కార్యకలాపాలు సజావుగా సాగించే బాధ్యత తీసుకోవాలి. అలాంటి పయ్యవుల కేశవ్ ఈరోజు సభలో ఆగిపోయిన ప్రశ్నోత్తరాల సమయం మళ్ళీ జరపాలంటారు. షార్ట్ డిస్కషన్ లో నేరుగా మంత్రే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాని మీద డిస్కస్ చేద్దామంటారు. అసలు అది ఎలా సాధ్యం? శాసనసభ నిబంధనావళి ప్రకారంగా అది ఏ రకంగా అనుమతిస్తారు? నేరుగా సభలోనే స్పీకర్ రూలింగ్ ఇచ్చిన తర్వాత ఆ రూలింగ్ కి భిన్నంగా ఎవరో మాకు నోట్ పంపించారు, ఆ నోటు ప్రకారంగా వెళ్దాం అనేటువంటి రీతిలో మంత్రి ఎలా పట్టుబడతారు? ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం ఎంత ఈ వ్యవహారం అడ్డంగా బుక్ అయిపోయామనేటువంటి రీతిలో భయపడుతుందో అనే దానికి సాక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్.